హరినారాయణ 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 ఎను మనవే 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 ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ హరినారాయణ 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 ఎను మనవే. అందరూ శుక మహర్షిని సమీపించి నమస్కార గౌరవ మర్యాదలు సమర్పించారు. పరీక్షితుడు అతన్ని సమీపించి పాదపూజలు గావించి ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో అతడు అడిగిన ప్రశ్న అనుకోండి, కొన్నే శబ్దములతో తాను మహర్షిని ఆచార్యవర్యుని స్తుతించాడు, ప్రార్థించాడు. ఒక 4 మాటలు అడిగాడు చివర్లో. యచ్రోతవ్యం అథో జాప్యం యత్ కర్తవ్యం నృభి ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయం అన్న. అంత్యకాలము సమీపించిన, మరణకాలము సమీపించిన మనుజుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆచరించవలసిన ఆచరణలు ఏదది? యచ్రోతవ్యం అన్నాడు. ఏ విషయాన్ని వినాలా, ఎవరిని గురించి వినాలా, ఏ వ్యక్తిని, ఏ మంత్రాన్ని, ఏ నామాన్ని జపించాలా, ఎవరిని గురించి తెలుసుకోవాలా, ఎవరిని కొనియాడాలా, ఏమి చేయరాదు. ఇంతే అడిగింది. ఆ ప్రశ్నలకు ముగ్ధుడైపోయాడు ఆచార్యవర్యుడు. చాలా గొప్పవారిని సంతోషపరచాలంటే కష్టమవుతుంది. అయితే మహాత్ములు చాలా గొప్పవారు, వారిని సంతోషపరిచేది చాలా సులభం. ప్రహ్లాదుడు దైత్య బాలకులకు భగవత్ తత్వాలను ఉపదేశించేటప్పుడు భగవంతుడు చాలా గొప్పవాడని చెప్పి, అయితే గొప్పవాడిని ఎలాగా ప్రసన్నీకరించుకోవాలా, మన వైపుకు తిప్పుకోవడం అవుతుందా అని దైత్య బాలకుడు అడిగితే ఒకే మాట చెప్తాడు. నహ్యచ్యుతం ప్రీణయానః బహ్వాయాసాః అసురోత్తమాః. ఆ శ్రీహరిని, అచ్యుతుణ్ణి మన వైపుకు తిప్పుకోవడము, అతన్ని సంతోషపరచడము చాలా శ్రమ కాదు, సులభతరం అన్నాడు. అలాగే హరిభక్తులైన మహాత్ములను కూడా సంతోషపరిచేది చాలా సులభం. వారికి కానుకలు ఇచ్చినా, పాదపూజలు చేసినా, చేయకపోయినా, కానుకలు ఇవ్వకపోయినా వారికి కావలసింది ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించకుండా ఆధ్యాత్మిక ప్రపంచములో వెళ్ళి ఆ విషయాలు మాట్లాడితే వారికి చాలా సంతోషం. ప్రస్తుతం శుక మహర్షిని కూడా అడిగిన ప్రశ్నలు అతనికి ఎప్పుడూ ఒక్క చోట ఉండకుండా పరిగెత్తుతూ ఉండే శుక మహర్షిని కట్టేశాడట. తన యొక్క మాటల చేత మంత్రముగ్ధునిగా చేశాడని చెప్పవచ్చు. ఎలాంటి గొప్ప జాతి సర్పము పడగెత్తితే ఆ మంత్రాన్ని, సర్పమంత్రాన్ని, గరుడ మంత్రాన్ని తెలిసినవాడు ఆ మంత్రం వేసేస్తే ఆ మంత్రము ఎలాంటి జాతి సర్పమైనా కూడా తల వంచి అక్కడి నుంచి కదలకుండా ఉంటుంది. అయితే ఇచ్చట మహనీయులైన అలాంటి క్రూర సర్పాలనే చేయొచ్చంట మహాత్ములైన సాత్విక శిరోమణులైన ఇలాంటి మహర్షులను భగవత్ సంబంధమైన
ధర్మ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన మాటలే వారిని ముగ్ధులుగా చేస్తుందట. చాలా ఆనందపడ్డారు మహర్షి శుకాచార్యులు. సంతోషముచే హృదయములో అతనికి ఆనందం పొంగి వచ్చింది. శుక మహర్షి యొక్క హృదయం నుంచి వచ్చిన ఆ ఆనందమే కొన్ని శబ్దములుగా వెడలి వచ్చింది. ఎవరిని ప్రశంసించడానికి పోరు. అలాంటిది శుక మహర్షి పరీక్షత్ రాజు అడిగిన ప్రశ్నకు సంతసించి అంటున్నాడు, వరీయాన్ ఏషతే ప్రశ్న కృతో లోకహితం నృప. చాలా శ్రేష్టమైన ప్రశ్న చేశావు రాజా. నీవు ఆడిన ఈ మాటలు నీకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది సమస్త ప్రపంచములో ఉండే సకల సజ్జనులకు కూడా హితకరమైన మాటలు ఆడావు. సకల జీవరాశులకు గురువైన ఆది గురువైన ఆది వ్యక్తి అయిన ఆది కవి అయిన చతుర్ముఖ బ్రహ్మకు కూడా సంతోషమయ్యే మాటలు మాట్లాడవు. నాకు చాలా ఆనందమైంది అంటున్నారు. నీవేమి ఇలా మాట్లాడడమేమి? పరీక్షిత్ రాజు వయస్సులో అంత పెద్ద చెప్పేంత వయస్సు కాదు అతనికి. ఇంకా సంసారములో నిరతుడై ఆ సాంసారిక జీవనాన్ని గడపడానికి కావలసినంత వయస్సు ఇంకా ఉంది. అది అతనికి ప్రారబ్ధ కర్మవశాత్తుగా శాపం రావడము, పశ్చాత్తాపము చేత విరక్తి నొంది ఇంటిని వదిలి వచ్చాడు. ఎంతమంది ఉన్నారు ఇంటిని వదిలి వచ్చినా, సన్యాసం చేసుకున్నా భార్యాపుత్రులను ఇంటిని మరచిపోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ మహనీయుడు వయస్సు యుక్త వయస్సు ఉన్నప్పుడే బయటికి వచ్చి అవంతా మర్చిపోయి ఆధ్యాత్మిక తత్వాన్ని విషయాన్ని మాట్లాడుతున్నాడు. అందుకే పరీక్షత్తును చూచి శుక మహర్షికి ఆనందం కలిగింది. శుక మహర్షి అడుగుతున్నారు, శ్రోతవ్యానీహ రాజేంద్ర నృణాం సంతి సహస్రశః. మనుష్యులు అడగవలసింది మాలాంటి వాళ్ళు వస్తే అడిగేది చాలా ఉంది కదా, అవి ఏది అడగకుండా ఎంత సహస్రశః వేల సంఖ్యలో తమ తమ సమస్యలను చెప్పుకోవడానికి చాలా ఉంది. అవేవి అడగకుండా నీవు ఈ ప్రపంచానికే, లౌకిక ప్రపంచానికే సంబంధించకుండా నీవు ఏదో మాటలు మాట్లాడుతున్నావు. ప్రతి మనిషి కూడా ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే జ్యోతిష్కులను కానీ దేవాలయాలకు వెళితే వాళ్ళు మొదట అడిగేది ఏం తెలుసా? తమ సమస్యలు. అతడు వ్యాపారస్తుడు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, తమ యొక్క ఇంటిని గురించి, తమ ఇంట్లో ఉండే జనుల గురించి, తన గురించి అడుక్కుంటూ ఉంటాడు. నీ ఒక్కడో ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ఉన్నావు కదా నీవు. ఎంతమంది ఉన్నారు? పుట్టిన ప్రతి మానవులు తమ జీవనాన్ని ఎలా గడుపుతారు అనే విషయాన్ని శుక మహర్షి ఆ జీవనాన్ని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ భగవంతుడిచ్చిన ఆయుష్ను ఏ విధంగా గడుపుతారు అనే దాన్ని సంక్షేపంగా శుక మహర్షి చెప్తున్నాడు. అందరూ దేవుడిచ్చిన ఆయుష్ 100 సంవత్సరాలు అనుకుంటాం. అనుకుంటే అందులో ఏ ఒక్క సమయము కూడా, ఏ ఒక్క దశ కూడా సార్థకపరచుకోడు మనుష్యుడట. అనేక దశలు, బాల్య దశ, ఇంకా దానికంటే మునుపు కౌమార దశ అంటే 5 ఏళ్ల వరకు, అది దాటిన తర్వాత బాల్యము, ఆ తర్వాత యవ్వనము, తారుణ్యము, వార్ధక్యమని వస్తుంది. ఏ దశలో చూసినా మనిషి తన ఆయుష్ను చాలా వ్యర్థపరుస్తాడట. మొట్టమొదట అందరూ కూడా ఆయుష్లో సగభాగాన్ని నిద్రకు పెడతారట. నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన నవం వయః
దివాచ అర్తేహయారాజన్ కుటుంబ భరణేనవా. సగభాగము నిద్రలో వెళ్ళిపోతుంది. ఇక బాల్యం అంటారా, తెలియకుండా ఏదో చేసి కాలాన్ని గడిపేస్తారు. యవ్వనము, తారుణ్యములో కేవల భార్యాపుత్రులతో కాలం గడుపుతారు. కుటుంబ భరణము చేత కుటుంబాన్ని పోషించడానికి ఎన్నో పాటలు పడి తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఈ బాల్యము నుంచి తారుణ్యము వెళ్ళేంత వరకు ఒక్క సమయమైనా తానెవరు, ఎందుకు వచ్చాను, కేవలము కుటుంబ పోషణ కొరకే నేను వచ్చానా, నేనేం చేయాలనే ఆలోచన ఏ మానవునికి కలగటం లేదు. పశుపక్షులు ఏ విధంగా ఆకలైతే ఆహారాన్ని స్వీకరించాలా, ఆహారం కొరకు అటు ఇటు తిరిగి వస్తుంది, తింటుంది, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతుంది, విహరించాలంటే విహరిస్తుంది. ఆహార నిద్రా భయమైతునాది సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ఈ ఆహార నిద్ర విహారాదులు పశువులకు మనుషులకు సమానమైపోయింది కదా. అవి నిద్ర వస్తే నిద్రపోతుంది, ఆహారం కొరకు బయటికి వెళుతుంది. మనుష్యులు ఆహారానికి వెళ్ళరు, ఉద్యోగానికి వెళతారు. ఆ ఉద్యోగం కూడా ఆహారం కొరకే. ఇలాగా ప్రతి దశలో కూడా నిర్విరామంగా కృషి చేస్తాడు. అయితే తన జీవనాన్ని సుగమంగా మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం మాత్రం చేయడు. ఇక వార్ధక్యం వస్తుంది, వృద్ధాప్యము. ఒక్కొక్క అవయవములు ఇంద్రియముల యొక్క పటుత్వము తప్పిపోతుంది. కళ్ళు సరిగా అగుపించదు, కళ్ళు పోతుంది, పళ్ళు పోతుంది, చెవులు పోతుంది. ఇక ఒక్కొక్క అవయములో ఒక్కొక్క రోగములు ఏర్పడుతుంది. కొందరికి అప్పుడు వస్తుంది, అయ్యో నేను దేవుని పూజించలేదు, జపం చేయలేదు, తీర్థయాత్రలు చేయలేదు, ఏమో చిన్నప్పుడు నాకెవరు చెప్పలేదు అందుకు చేయలేదు. ధార్మికంగా మంచి ఆచరణ చేయాలా, మంచి భాగవతాది కథలు వినాలా అని అప్పుడు వస్తుంది. లాభమేమి? ఆ వృద్ధాప్యంలో ఎవరైనా చెప్తే వినడానికి చెవి వినికిడి శక్తి పోయి ఉంటుంది. నడిచి తిరుపతికి మెట్లెక్కి వెళతామంటేనా తన ఇంట్లో వరండా వరకు కూడా నడవలేడు. ఇక తిరుపతి మెట్లెక్కేది ఎలాగెత్తాం? కాళ్లలో శక్తి లేదు, నడుము లేదు, పైగా అనేక రకమైన వ్యాధులు కూడా వచ్చేసి ఉంటుంది. అప్పటికీ రాదు చాలామందికి, అకస్మాత్తుగా వచ్చినా లాభం లేదు. తాత్పర్యమేమి? మొత్తానికి జీవనంలో తాను శ్రమపడి తన కుటుంబ పోషణకు మాత్రమే తాను ప్రయత్నపడతాడు, కానీ తన జీవనము సార్థకపరచుకోవడానికి ఒక్క ప్రయత్నము మానవుడు చేయటం లేదు. ఇది ఉన్న స్థితి. నీవు ఈ స్థితికి భిన్నంగా నీ జీవనాన్ని సార్థకపరచుకుంటున్నాను. నీ మాట ప్రతి మానవ జాతికి, దేవతలకు సమ్మతమైంది, దేవోత్తములకు సమ్మతమైనది. నాకు ఆనందమవుతుంది. అందుకే నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. మనిషి ఏదో చేయాలనుకుంటాడు, సాధించలేకపోతాడు. శక్తి బాగా ఉన్నప్పుడు తన ఆత్మవంచన చేసుకుంటాడు. ఈ పురాణ ప్రవచనాలు, పూజలు, ధ్యానములు ఇప్పుడు ఎందుకండి, వయస్సు అయిన తర్వాత చేస్తామంటారు. ఎవరైనా చెప్పారా రిటైర్ అయిన తర్వాతనే దీన్ని వినాలని, రిటైర్మెంట్ తర్వాతనే దేవుని పూజించాలని? దేవాలయాలకు వెళ్ళేది రిటైర్మెంట్ అయిన తర్వాతన? మనం ఆ విధంగా చేసుకున్నామంతే. భగవంతుని ధ్యానించేది, పూజించేది మానవులుగా పుట్టినప్పటి నుంచే అది మానవులకు జన్మ హక్కు. అది ఈ విధంగా జీవనమంతా కూడా మనము దాన్ని నిరర్థకంగా గడిపేస్తున్నాం. శుక మహర్షి చాలు 1,00,00,000 మందిలో ఒక్క వ్యక్తి ఈ విధంగా
భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించాడంటే నాకు చాలా ఆనందమవుతుందని పరీక్షితుని ప్రశంసించాడు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఎవరిని గురించి, ఏ వ్యక్తి యొక్క మహిమను శ్రవణం చేయాలా, జపించాలా, స్మరించాలా, ధ్యానించాలని అడిగావు కదా, ఆ వ్యక్తే నిన్ను, నన్ను, అందరినీ కూడా ఈ లోకానికి తీసుకొచ్చిన వ్యక్తి. అతడే పరబ్రహ్మ, ఆదిదేవుడు, శ్రీమన్నారాయణుడు, మహావిష్ణువు. ఎందరో భక్తులు ఆ భగవంతుణ్ణి స్మరించి ధ్యానించి కృతార్థులయ్యారు. నీవు ఆ వ్యక్తి యొక్క విషయాన్ని, అతని మహత్వాన్ని తెలుసుకో. శ్రోతవ్యం అడిగాడు. ఏ వ్యక్తి యొక్క గుణగానము, ఏ వ్యక్తి యొక్క మహత్వాన్ని వినాలా అన్నాడు. తస్మాత్ భారత సర్వాత్మ కర్తవ్యో హరిరీశ్వర శ్రోతవ్య కీర్తితవ్యశ్చ. పరీక్షితుని శుకమహర్షి సంబోధిస్తున్నాడు. భారత అంటున్నాడు. భరత కులంలో పుట్టినవాడా, నీకు ఈ ఆలోచన వచ్చింది సహజమే. నీ పుట్టిన వంశము చాలా గొప్పది. ఆ భరత ముని వంశములో పుట్టావు కదా, అందుకే నీకు నీ రక్తము, ఆ రక్తములో ఆ గుణము కూడా ప్రవహిస్తూ ఉంది. ఈ జగత్ ప్రభువైన దేవదేవుడైనటువంటి ఆ మహావిష్ణువును కొనియాడు నీవు. అతని మహిమను తెలుసుకో, అతని మంత్రాన్ని జపించు. హృదయంలో ఆ వ్యక్తినే ఎప్పుడూ కూడా తలస్తూ ఉండు. ఈ వాక్య ప్రపంచంలో మనస్సు ఎప్పుడూ పెట్టకు అని చెప్తూ పరీక్షితుని యొక్క మాటన మరింత రుచికరంగా ఉంది. మరణము సమీపించిన వ్యక్తి, మరణము సమీపించిన వ్యక్తి ఏం చేయాలా? మరణము సమీపించింది అంటే ఎవరు? వృద్ధాప్యము, ఒక వయస్సు దాటిన తర్వాత. అయితే ఇదంతా కూడా వయస్సు అయిన వాళ్ళకే కాబట్టి మిగతా వాళ్ళకి సంబంధం లేదు అని అర్థమవుతుంది. మరణము సమీపించిన వ్యక్తి అన్నట్టయితే వృద్ధాప్యమని అర్థం కాదు. మానవులుగా పుట్టినప్పుడే చాలా మరణం ఎప్పుడు వస్తుంది అనేది ఎవరూ నిర్ణయించలేరు. మనం అనుకుంటాం 90 ఏళ్ళు బతుకుతాం, 80 బతుకుతాం, 70 ఉంటాం. ఏ వ్యక్తి తన ఆయుష్ను ఇదమిత్తమని చెప్పలేడు. దేవతలకు కూడా అంత చెప్పొచ్చు, కానీ నిర్దిష్ట కాలము చెప్పడం కష్టమవుతుంది. ఖట్వాంగుడు అనే ఒక రాజర్షి, చాలా గొప్ప వ్యక్తి. దేవతలకు సాధ్యము కాని పనిని తాను చేశాడు. దేవతలకు అపజయం కలిగే పరిస్థితి వచ్చింది ఒక యుద్ధంలో. దేవతలందరూ వచ్చి రాజర్షిని అడిగారు, నీవు మాకు యుద్ధంలో సహకరించని. సహకరించాడట, విజయం కలిగింది. నీకు వరం ఏం కావాలో కోరుకో అన్నారు దేవతలు. ఆ రాజర్షి వరమే వద్దు, నాకు అన్ని రకాల సంపద ఉంది, నా ఆయుష్ ఎంత ఉందో చెప్పండి అన్నాడు. దేవతలు దివ్య దృష్టికి అతని ముఖాన్ని ఒకసారి చూచారు. దేవతలే బాధపడుతూ చెప్పారు, రాజా ఇంత సహకరించావు, నీకేం సహకారం చేయలేకపోయాను. అయితే నీవు ఒక్కటి అడిగావు, నీ ఆయుష్ ఎంత ఉందని. నీకు ఆయుష్ ఒక్క ముహూర్త కాలం మాత్రం ఉంది. ముహూర్తం ఉంటే 2 గడియలు, గడియ అంటే 24 నిమిషాలు. 2 గడియలు ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. అంటే అంతే బతుకుతావు నువ్వు. ఈ మాట వింటూనే ఆ ఖట్వాంగ రాజర్షి ముహూర్తాత్ సంగముత్సృజ్య గతవాన్ అభయం హరి, వెంటనే అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయి శ్రీహరిని శరణు పొంది సంసార బంధం నుంచి విముక్తుడయ్యాడు. ఆ రాజు అంతవరకు నేను ఇంకా ఎంతో కాలం బతుకుతాను అనుకున్నాడు. అయితే ఆయుష్ లేదు. ఆయుష్ అనేది ఎప్పుడు ఎలా పోతుందో తెలియదు. మరణము సమీపించిన వ్యక్తి అని చెప్పేసి పరీక్షితుడు అడుగుతూ ఉంటే మనం భావిస్తాం మనం ఇంకా చాలా కాలం ఉంటాము, ఇప్పుడే కాదు కదా, మరణం వచ్చినప్పుడు దేవుణ్ణి కొలుస్తాం అని అనడానికి వీల్లేదు.
పాండవుల రాజ్యం వెళ్ళే సందర్భంలో ఒక వ్యక్తి తన ఇంట్లో ఒక కార్యం ఉంది, నాకు ధనం సహాయం చేయండి అని చెప్పేసి ఒక యాగం చేస్తున్నానని ఒక వ్యక్తి వెళ్తాడు ధర్మరాజు దగ్గర. రాత్రి అయింది. ధర్మరాజు తన ఖజానా దాన్ని తాళం వేశాడు, ఆ బొక్కసానికి తాళం వేశాడు. అప్పుడు వచ్చి అడిగాడు, ధర్మరాజు ఇస్తానయ్యా, అయితే నా ఒక సాంప్రదాయము, రాత్రి ఆ బొక్కసం తాళం వేసిన తర్వాత మళ్ళా తెరవకూడదు, అదొక సాంప్రదాయం. రేపు సూర్యోదయం తర్వాత రా, నీకు కావాల్సిన ధనం ఇస్తాను. నిరాశతో ఆ వ్యక్తి తిరిగి అతని తమ్ముడైన భీమసేన దగ్గరికి వెళ్తాడు. భీమసేన, నాకు ఇలా ధనం కావాలి. అయితే ఇదంతా మా అన్నకు వదిలేశాం కదా, అన్ననే ఇస్తాడు కదా, ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాను. ఎందుకు తీసుకోలేదా? రేపు ఉదయం రమ్మన్నాడు. సరే, అప్పటికప్పుడే తన దగ్గర ఉండేది ఏదో ఇచ్చేశాడు. పంపించి ఆ రోజుల్లో ఒక భేరీ ఉండేదట. ఆ భేరీ ఏది అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ఆశ్చర్యం, అందరినీ సమకూర్చడానికి ఒక భేరీ ఉండేది. అది వాయించాడు రాత్రి. అందరు చేరుకున్నారు ఊరి మధ్యలో. ఏమేంటే ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఏమి? మా అన్నకు ఎంత ధైర్యము, ఎంత నిశ్చయ జ్ఞానము. ఏమి? రేపు ఉదయం సూర్యోదయం వరకు తాను బతికి ఉంటాడని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్చర్యమైంది అంటాడంట భీమసేన. ఏ వ్యక్తి ఉంటాడు అంటే దేవతలు, వాళ్ళందరూ దేవతలు పాండవు, వారే చెప్తున్నారు. ఏ వ్యక్తి నేను నిశ్చయంగా ఇంతకాలం ఉంటానని చెప్పేసి చెప్పడానికి వీలు కాదు. అందుకే మరణము సమీపించిన వాడు ఉన్నట్టయితే ఎప్పుడో వృద్ధాప్యమని అర్థం చేసుకోవద్దండి. పుట్టిన వెంటనే మరణం అనేది అతని వెంట ఉంటుందట. మనం నడిచేటప్పుడు మన నీడ మన వెంట ఎలా వస్తుందో పుట్టుక చేత మరణము సిద్ధమై ఉంటుంది. పుట్టుకొచ్చే మాత్రమే కాదు, మాతృ గర్భములో తల్లి కడుపులో ఉన్నప్పుడే మన 5 వ్యవహారాలు రాసి ఉంటాడు భగవంతుడు. ఆయుష్, కర్మ, విద్య, నిధనం, ఇవంతా రాసి ఉంది. అంటే ఎప్పుడు తిరిగి వస్తాడో ఆ సమయము, ఆ డేట్ కూడా ముందే వేసింటాడు. దూరం ఊరు వెళ్ళేవాడు ఏం చేస్తారో తెలుసా? వెళ్ళే ఊరికి రిజర్వేషన్ కంటే వచ్చి అక్కడి నుంచి తిరిగి రావడానికి రిజర్వేషన్, రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటారు కదా. అదేవిధంగా భగవంతుడు ప్రతి ప్రాణులకు, ప్రతి జీవులకు కూడా తల్లి కడుపులో ఉన్నప్పుడే రిటర్న్ టికెట్ తానే బుక్ చేసి ఉంటాడు. మేము తిరిగి ఎప్పుడు రావాలనేది కూడా తానే చేసి ఉంటాడు. దాన్ని మనం తప్పించలేం. భగవంతునికి తెలుసు, మనకు తెలియదు కాబట్టే భగవంతుని ధ్యానించేది, పూజించేది మరణము సమీపించినప్పుడు ఉంటే, ఎప్పుడో వృద్ధాప్యం అనుకోవద్దండి. పుట్టిన వెంటనే కొద్దిగా కాస్త తెలివి వచ్చినప్పటి నుంచే మొదలు పెట్టండి. అంత్యకాలంలో చేసిన ధ్యానము చాలా పరిపక్వమవుతుంది అంట. అంత్యకాలంలో ధ్యానం చేస్తే మంచిది కాబట్టి అప్పుడే చేస్తాం. అంత్యకాలంలో భగవద్ధ్యానము చాలా అది శక్తివంతమట. చివరి కాలంలో ఏమని స్మరిస్తామో అది కలుగుతుందని గీతాచార్యుడు చెప్తాడు. యం వాపి స్వరం భావం త్యజత్యంతే కలేవరం తమేవైతి కౌంతేయాన్. ఈ విషయాన్ని భావిస్తే, దేన్ని గురించి ఆలోచిస్తే ఆ గతి పడుతుంది మనకు. ఆ అంత్యకాలం అనేది మానవులకు సమగ్ర జీవనము యొక్క సర్వార్థము ఆ అంత్యకాలంలో ఉంటుంది. అందుకే అంత్యకాలం వచ్చినప్పుడే ఒకసారి ధ్యానం చేస్తామంటే అది రాదు. సంపాదించిన ఆస్తే మన వెంట రానప్పుడు
చివరి కాలంలో ఆ భగవద్ ధ్యానం రమ్మంటే అదేమన్నా మ్యాజిక్, అదేమన్నా సాధ్యం కాదు. ఏది రాకూడదో చివరి కాలంలో అదే వస్తుంది. భగవంతుని గురించి ఆలోచన ఎవరికి చివరి కాలంలో రావాలంటే చాలా కష్టం. అది మధ్వాచార్యులు చెప్తారు, మీకు చివరి కాలంలో భగవంతుని ధ్యానము, భగవంతుని చింతన రావాలన్నట్టయితే పుట్టిన వెంటనే ఎప్పుడు తెలివి ఉంటుందో అప్పటి నుంచి ఆచరించండి. సంతతం చింతయేనంతం అంతకాలే విశేషత అంటారు. అంత్యకాలంలో మీకు భగవన్ నామస్మరణం రావాలన్నట్టయితే సంతతం చింతయే అంటారు. ఎల్లప్పుడూ చిన్నప్పటి నుంచే దానికి సిద్ధపరచుకోండి. ఎలా ధ్యానించాలా, ఎలా కొలవాలా, ఏం చేయాలా. ఒక స్టేజ్ పైన ఒక డ్రామా వేసేవాళ్ళు కూడా, ఒక నాటకం వేసేవాళ్ళు అరగంట నాటకం వేయడానికి 30 రోజులు రిహార్సల్స్ చేస్తారు కదా. అప్పటికప్పుడు ఆ నాటక పాత్రల గురించి వేయాలంటే వేయలేరు. వేసేది అరగంట అయినా 30 రోజులు దానికి రిహార్సల్స్ చేస్తారు. అరగంట నాటకానికే 30 రోజులు రిహార్సల్స్ అయినప్పుడు అపూర్వమైన కొన్ని కోట్ల జన్మలెత్తి వచ్చిన మనకు ఆ భగవంతుని సాక్షాత్కారం కావడానికి ఎంతకాలము భగవత్ స్మరణ, దైవ చింతన కావాలో ఆలోచించండి.